ఈరోజైతే మాకు దొరికిపోయారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ సన్ ఆఫ్ పిక్చర్ చెప్పాలంటే సాయి సింహాద్రి అసలు ఎంతో ప్యాషన్ తోటి ఈ పిక్చర్ని తీశారు. అండ్ తను నా దగ్గరికి వచ్చినప్పుడు మొన్ననే మీకు చెప్పాను, 5 థియేటర్స్ వేస్తే చాలమ్మా అని అడిగారు. అట్లా వేస్తే అసలు నా వరకు రావాల్సిన అవసరం లేదు బాబు, నువ్వు జస్ట్ ఒక చోట్లో కూర్చొని 5 థియేటర్స్ని వేసుకోవచ్చు అని చెప్పాను. అట్లా కాదు మరి ఏం చేద్దాము అంటే ఆ సినిమా చూశాను. ఒక చక్కటి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్. ప్రతి మనిషికి కొడుకు అనేవాడు ఉంటాడు, కొడుకు అనేవాడు తండ్రికి అగైనిస్ట్ ఉంటాడు. ఇది న్యాచురల్. మాకు చాలా ఇష్టము మా ఫాదర్ అనేది, దట్ ఈజ్ ఓకే. బట్ ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా చూపెట్టాడు తను. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో నేను చెప్పాను, ఓకే దీన్ని మంచి బ్రహ్మాండంగా విడుదల చేద్దామని. దానికి తగిన సహకారాన్ని తను అందించాడు. ఈ చిత్రాన్ని 300 థియేటర్లో రిలీజ్ చేశాం. అసలు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మామూలుగా థియేటర్స్ బాగా టైట్ ఉంటాయి మనకి, అందులో చిన్న పిక్చర్లకి బాగా టైట్ ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని చాలా పెద్ద పిక్చర్గా మేము రిలీజ్ చేసాం, బ్రహ్మాండంగా రిలీజ్ చేసాం. కలెక్షన్ గురించి మనం తర్వాత దేవుడికి వదిలేద్దాం. కానీ మంచి టాక్ వచ్చింది, బ్యూటిఫుల్ టాక్. చూసిన వాడు బాగలేదు అని చెప్పట్లేదు, చాలా బాగుంది, మంచిగుంది. అసలు ఆ రిలేషన్షిప్ బాగా చూపెట్టారు. లాస్ట్లో నాకు కంట్లో నీళ్ళు వచ్చింది. ఇవే చెప్తున్నారే కానీ అసలు చాలా బాగుంది. ఆ టాక్ చూసే మేము నిన్న నైట్ డిసైడ్ చేసాం, ఇది మనం సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ అని ఒక ప్రెస్ మీట్ పెడదామని. బికాస్ అంత మంచి టాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పుష్ సినిమాని. అండ్ ఈ సినిమా ప్రతి చోట్ల వెళ్ళడానికి మీడియా చాలా సహకరించింది. అండ్ మీడియాకి రియల్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ప్రోత్సహిస్తూ చాలామంది ఎంతో బాగా మాట్లాడారు, దానికి చాలా థ్యాంక్స్. అండ్ పిఆర్ఓ మోహన్ గారు చాలా బాగా దీన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ ఒక చిత్రం ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో అదొక యజ్ఞంలాగా చేస్తాము. అటువంటిది రిలీజ్ అప్పుడు 2 యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, ఒక యజ్ఞం సరిపోదు. కారణం ఏమంటే రిలీజు మనం ఎంత కష్టపడినా ఆ రిలీజ్ని కరెక్ట్గా చేయకపోతే ఇట్ విల్ నాట్ రీచ్. ఒక సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్కి ఉండదు, చూసేవాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ చిత్రం మాత్రం చాలా పెద్దగా రిలీజ్ చేశాము. అండ్ దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క ఎగ్జిబిటర్స్కి చాలా థ్యాంక్స్. మాకు వైజాగ్ని చేసిన శంకర్ గారికి, ఈస్ట్ వెస్ట్ చేసిన ప్రసాద్ గారికి, గుంటూరు అండ్ కృష్ణా చేసిన మల్లికార్జున్ గారికి, అండ్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు చేశారు. అలాగే అమెరికాలో టెక్ఫ్లిక్స్ అని మల్లికార్జున్ గారు చేశారండి. మల్లికార్జున్ గారు చేశారు. అండ్ చెన్నైలో వాళ్ళ పేరు సడన్ గుర్తు రావట్లేదు, పన్నీర్ సెల్వం గారు చేశారు, చాలా బాగా చేశారు. అండ్ కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేశారు. సో ప్రతి ఒక్క చోట్లో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తూ బాగా తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఇటువంటి మంచి చిత్రాలు ఇంకా నువ్వు తీయాలి. మీరు నమ్మరు, అసలు నిన్నటి నుంచి నాకు ఎన్ని ఫోన్స్ ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు మేడం, మీరు చెప్తే వింటాడంట, మా సినిమాలో వేసుకుంటాము. నిజంగా హీ ఈజ్ వెరీ లక్కీ. ఒక చిత్రంతో ఇన్ని కాల్స్ రావడం చాలా కష్టం. పోతే చిత్రం కూడా అంత బాగా ప్రమోట్ అయింది కాబట్టి, అండ్ వీఆర్ గెట్టింగ్ దట్. ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయితే నాకు ఫోన్ చేసి పొద్దున్న 10 minutes మాట్లాడారు, ఒక మంచి స్టోరీ ఉంది ఆయనతో చేద్దాము అని. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ ఇన్ ప్రమోటింగ్ దిస్ పిక్చర్. చదలవాడి శ్రీనివాసరావు కొన్నప్పుడు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ యాంకర్గా ఆవిడే స్టార్ట్ చేశారు. తర్వాత సక్సెస్ మీట్లో కూడా ఆవిడే స్టార్ట్ చేశారు. అందుకనే ఇప్పుడు ఇవాళ మైకు ఫస్ట్ ఆవిడని స్టార్ట్ చేయమన్నా సక్సెస్ మీట్లో కాబట్టి. సో ఆవిడ సక్సెస్ వెనకమాల జయవంత్ గారు అని చెప్పి ఆయన ఉన్నారు చూసారా, ఆయన ఉంటారు ప్రతిదానికి.
బట్ ఆయన బిహైండ్ టెక్నీషియన్గానే మిగిలిపోతారు. సో వీళ్ళందరూ సాయి సింహాద్రి గారు ఒక ప్యాషన్తో తనే ప్రొడ్యూసర్గా తనే హీరోగా ఒక సినిమా స్టార్ట్ చేయటం, సినిమా ఇది చేసుకుని వాళ్ళ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమాని ఇవాళ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్, అమెరికా ఇట్లా ఇన్ని చోట్ల రిలీజ్ చేయగలిగారు అని అంటే అదే పెద్ద మేజర్ సక్సెస్ యాక్చువల్గా. సో అదొక సక్సెస్ అవుతూ ప్లస్ ఇవాళ అమెజాన్ కూడా దీన్ని షేరింగ్ రేషియోలో తీసుకుని వాళ్ళు స్క్రీనింగ్కి వాళ్ళు ఒప్పుకున్నారు అని అంటే ఆ పిక్చర్లో ప్రాపర్ క్వాలిటీస్ పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళు తీసుకోరు. ఇవాళ అవన్నీ కూడా ఈ పిక్చర్లో సమకూరటం అనేది చాలా గొప్ప విషయం. అదే కాకుండా జనరల్గా ఎప్పుడు కూడా దాసనారాయణ గారు ప్రతి ఫంక్షన్కి వచ్చి ఏంటి మన ఫంక్షన్లో హీరోయిన్ లేదా, హీరోయిన్ ఎక్కడ కనబడటం లేదు, ఈ బాంబే వాళ్ళని తెచ్చుకుంటే మనకి ఇదో తలనొప్పి అది ఇదని ఎప్పుడు చెబుతూ ఉండేవారు దాసనారాయణ గారు. అది చాలా కాలం చాలా జరిగేది. అలాంటిది ఇవాళ ఒక సక్సెస్ మీట్కి వాళ్ళ హీరోయిన్ తను కూడా వచ్చి తను కూడా పార్ట్ అండ్ పార్సల్గా ఉండి నేను ఈ సినిమాలో ఉన్నాను అని చెప్పి అనుకుంటే అదే ఆవిడ ఫ్యూచర్కి ఇది పెట్టని కోట డెఫినెట్గా. అంటే ఆ మంచితనము తను ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా సక్సెస్ మీట్ కానించి సినిమా ప్రమోషన్ కానించి ప్రతి దానిలోనూ నాకు బాధ్యత ఉంది అని అనుకుని ఆ బాధ్యత తెలిసిన ఏ అమ్మాయి అయినా సక్సెస్ డెఫినెట్గా వాళ్ళకి ఆ చేతుల్లో ఉంటుంది, దాంట్లో డౌటే అక్కర్లేదు. సో అలా ఆవిడ ఆవిడ ఉండటం, వాళ్ళ సింహాద్రి ఆయన హీరోయిన్ వాళ్ళు ఉండటం. ఇది కాకుండా పక్కన మా సప్తగిరి ఎల్బి డైరెక్టర్ ఒక సినిమాని ఆశీర్వదించడానికి వచ్చి ఒక జెన్యున్గా సినిమాకి ప్రమోట్ చేయడానికి ఆయన రావటం, తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ వేణుగోపాల్ నైజాంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆల్రెడీ చెప్తున్నారు 300 థియేటర్లో రిలీజ్ చేసామని. సో ఇలా ఒక సన్ ఆఫ్ అనే సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్. అలాగే అలాంటి సన్ని ఒక అమ్మాయి ప్రేమించింది. ఆ ప్రేమించింది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ ఫాదర్కి ఆవిడకి మధ్యలో జరగటం, దాని మీద రకరకాల ట్విస్టులతో రకరకాల ఇదవుతూ ఆ కథను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళే ఇదిలో చూసుకుంటే మనం గతంలో కూడా ఇట్లా ఫాదర్ అండ్ సన్ అంటే దాంట్లో తాత కోరిక మనవడు అనేప్పుడుగా మనం గతంలో చూసాం. పిల్ల జమీందారు నాని సినిమా చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు, అశోక్ డైరెక్టరు. సో అలాంటి ఫార్ములాలో పెట్టుకుని ఈ సినిమా చేసి ఇవాళ దాని సక్సెస్ మీట్కి మనం రావటం, దాంట్లో మనం మాట్లాడటం డెఫినెట్గా ఇది ఇలాంటి సినిమాలు ఇలాంటివి చేసేవాళ్ళు ఇలాంటి ప్యాషన్ ఉండేవాళ్ళు రావాలి. డెఫినెట్గా ఈ హీరోయిన్ ఇలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి సినిమాకి ఇలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ ఆవిడ ఆల్రెడీ మాట్లాడితే సక్సెస్ అనుకున్నాం కదా, డెఫినెట్గా సక్సెస్ మీట్లోనే మనం మాట్లాడుతున్నాం. సో శోభా గారు ఆ సక్సెస్ కూడా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా అందరం మీడియా కూడా చూసుకుంటే దాదాపు 15 స్టాండ్లు వచ్చినాయి. డెఫినెట్గా ఒక చిన్న సినిమాకి 15 స్టాండ్లు రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే సిన్సియర్గా జెన్యున్గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ ప్రమోషన్కి డెఫినెట్గా ఈ సినిమాకి లింక్ ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇంకా మరింత హిట్ అయ్యి ఇంకెంతో ఇదయ్యి కంటిన్యూగా ఇంకెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అంటే ఫస్ట్లీ చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి. గెస్టులందరికీ, సార్కి, అమ్మకి అయితే నేను ఎప్పుడో థ్యాంక్స్ చెప్పాలని, అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థ్యాంక్స్ టు హర్ ఫ్రమ్ మై సైడ్. వేణు గారు, ఇక్కడ సార్ ఉన్నారు, అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్. అండ్ సన్ ఆఫ్కి నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్ టు మీ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ సన్ ఆఫ్. అండ్ మీరందరు చూశారు, చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్లో నేను ఒకటే మాట చెప్పాను, ఏంటంటే ఫస్ట్ డే ఆయన ఏ ఎనర్జీతో సెట్కి వచ్చారు, ఈవెన్ బిఫోర్ ది సెట్ ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ, అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. సేమ్ ఎనర్జీతో హీ హ్యాస్ బీన్ వర్కింగ్. ఐ హ్యావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్ విత్ ద స్ట్రెస్, విత్ ద థింగ్స్ అరౌండ్. స్టిల్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ ద పాజిటివిటీ అరౌండ్ హిమ్.
ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అంటే టు గివ్ మీ ద క్యారెక్టర్ ఆఫ్ అను. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ వీఆర్ ఇన్ సక్సెస్ మీట్. సో మ్యూజిక్ అంటే సూపర్గా ఉంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఇప్పటి వరకు అందరికీ తెలిసారు, అబ్బాయి చాలా పాపులర్ అయిపోతున్నారు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ హిమ్ బికాజ్ ఐ థింక్ మ్యూజిక్ లేకపోతే ఐ థింక్ స్టోరీకి జస్టిస్ అవ్వదు. సో ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడానికి, ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు ఇవ్వడానికి, సాయి గారికి ఇవ్వడానికి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయడానికి he has done an amazing job. He's also a young guy, a new passionate talent like me. So ఆయనకి కూడా సపోర్ట్ ఇచ్చినందుకు, he's not here for some reasons. I want to say thank you from his side also. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలాంటి ప్లీజ్ కీప్ వాచింగ్ సన్ ఆఫ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ పుషింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే సక్సెస్ మీట్ అండి. ఇది ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే సినిమా వరల్డ్కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి, అక్కడ మైండ్ సెట్కి కంఫర్ట్ జోన్లో ఉన్న నేను అన్నీ వదిలి 1.5 year ఇండియాలో ఉండి సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అందరి తాలూకు మెంటాలిటీని అర్థం చేసుకొని హార్ష్ వెదర్ని తట్టుకొని 45 degrees వెదర్లో నేను చేశానండి. ఇది జనరల్గా మాకు మ్యాక్సిమం 10 లైక్ 0 to 10 degrees ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ సినిమాని మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు అన్ని రకాలుగా వస్తాయి. అవన్నిటినీ నేను స్టేజ్ బై స్టేజ్, బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడి వరకు రావడం, దాన్ని మేడం గారు దగ్గరికి వచ్చింది అప్పటి వరకు సినిమా ఎవరికి తెలీదు. ఒక్కసారి చూడండి నా సినిమా అంటే సారథి స్టూడియోలో చూశారు అందరూ. ఆయన కూడా వచ్చారు. వచ్చి అదేంటి 5 థియేటర్లు అంటున్నావేంటి, 15 థియేటర్లు అంటున్నావేంటి, నువ్వు కావాలంటే మీ ఊర్లో చేసుకో, ఈ సినిమా చాలా బాగుంది, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను నేను, నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నారు. సరే అని నువ్వు ఒప్పుకొని మొట్టికాయలేసి కూర్చోబెట్టి ఆవిడ అలాగ ఒక కొడుకుని ఆదరించినట్టు నన్ను ఆదరించి ప్రతి ఒక్క రోజు నేను వచ్చిన ప్రతిరోజు కూడా, ప్రతి పూట కూడా, ఫస్ట్ నువ్వు భోంచేసావా, కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అని అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర బ్రేక్ అయిపోయాలా, ఎప్పుడు ఎమోషనల్ అయిపోవాలా, ఎప్పుడు ఆడవాలా అని ఆవిడ ఎదురు చూస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఎమోషనల్ అవ్వలేకపోతా, తట్టుకుంటున్నాను. అంత ప్రేమించారు నన్ను, అంత ఆదరించారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు 6 సినిమాలు చేస్తున్నారండి ఇప్పుడు. నేను వచ్చినప్పుడల్లా కూర్చో, వెయిట్ చేయి, వేరే డైరెక్టర్లు వచ్చారు, ఆర్జీవి గారు తలకా వాళ్ళు వచ్చారు, లేకపోతే ఓదెల వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకో సినిమా వాళ్ళు వచ్చారని ఎప్పుడు ఒక్కరోజు ఈ రోజు కూడా నన్ను అనకుండా ఫస్ట్ నాకు టైం ఇచ్చారు. నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మొన్న ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, రిలీజు, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జిలు ఇక్కడి వరకు దాటుకొని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇదేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను ఏదో చేసేస్తాను డబ్బులతో కదా. నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జిల్ని దాటుకొని వేరే ప్రపంచం వచ్చి ఈరోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడం అనేది బోనస్. ఈ సినిమా బాగుంది అనేది బోనస్. నన్ను ట్రోల్ చేయకుండా నువ్వెవడోరా బాబు, కొత్త ఇండస్ట్రీకి వచ్చావు, నువ్వు సడన్గా వచ్చి కొండారెడ్డి బురుజ్ దగ్గర శివారెడ్డిని కొట్టేస్తావా అనే డైలాగ్ లాగా నువ్వు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి ఫిలిం నగర్ వచ్చేసి సినిమా తీసేసి నన్ను రిలీజ్ చేసేస్తావా అని నాలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న సాయి అడుగుతాడు నన్ను. దీని అందరికీ ఇంత నాలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తి ఇంత అడుగుతాడు నన్ను, ఎవడే నీకు అసలు ఏం చూసి భగవంతుడు ఇప్పుడు దిగి అడిగి నీలో ఏం చూసి నువ్వేం త్యాగం చేసావని, ఏం కోల్పోయావని నీకు సినిమా హిట్ ఇవ్వాలని అడిగితే నా దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. యూనివర్సల్ సపోర్ట్ మాత్రమే ఉంది. అందరూ షూటింగ్ మొదలైన నుంచి పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్
చివరికి వస్తే ఆవిడ వాళ్ళ ఆఫీసు ఈ రోజు వరకు కూడా అంత యూనివర్స్ సపోర్టే ఉంది నాకు. సో అందుకని సక్సెస్ మీట్ ఇంక దేనికో కాదు, నువ్వేం చూసుకొని సక్సెస్ మీట్ చేస్తున్నావు అని అడిగిన వాళ్ళకి ఇదే నా సమాధానం. ఒకవేళ అడిగితే చెప్తున్నా అండి, ఎవరు అడగలేదండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి యూట్యూబ్లో వేసి అసలు టీవీ ఛానల్లో వేసి టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఛాంబర్గిలో సినిమా షూటింగ్ ముందర ప్రసన్న గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నారంటే ఆయన కలవకపోతే ఆయనకంటే ఇంకా చిన్న దేవుడు ఉన్నారండి, ఆయన కలవచ్చానంటే ఆయన దామోదర్ గారిని కలిశాను. ఇప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చూడలేదండి, అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ నాకు కలిసిన ఈ 15 నిమిషాల్లో చాలా పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారో లేదో, కండలు ఉన్నవాడికి కలేజా ఉండకపోవచ్చు, కలేజా ఉన్నాడు కూడా కండలు ఉండకపోవచ్చు అన్నారు. సో కలేజా వేరు కండలు వేరు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు పేరు చెప్పారు, మా ఊరిలో టైలర్ పేరు చెప్పారు, మా ఊరిలో రైటర్ పేరు చెప్పారంటే ఎంత వాళ్ళకి ఎంత మెమరీ ఉంటుంది, ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుంది. మా లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఆదరించడం ఏంటి, అసలు ఫిలిం ఇండస్ట్రీలోనా, ఫిలిం ఛాంబర్లోనా, పత్రికల దగ్గర, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, సినిమా థియేటర్లోనా, ఆడియన్స్ ఇన్ని జరుగుతుంటే ఇది ఇంకా సక్సెస్ మీట్ కాకపోతే ఇంకేం అవ్వదండి. సో ఏదైనా సక్సెస్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటే అది చేయగలిగితేనే సక్సెస్ మీట్. నాతో పాటు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, లేకపోతే అన్ని సినిమాలు వచ్చాయి కదా, ఆ హీరో సినిమా అలా ఆడింది, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఎలా ఆడింది, నీ సినిమా ఎంత ఆడింది అని దయచేసి నన్ను అడగండి. ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా నాకైతే, నా వరకు అయితే. ఇది ఒక యుద్ధం, ఇది ఒక కళ, ఇది ఒక గెలుపు. నేను ఒక లక్ష్యాన్ని తలుచుకొని లక్ష్యం నెరవేరిన రోజు ఇది, అందుకే సక్సెస్ మీట్ పెట్టాను నేను. ఇంకా చెప్పాలి అంటే వేదిక మీద ఉన్న వాళ్ళ గురించి మర్చిపోయాను పూర్తిగా. మా డిస్ట్రిబ్యూటర్ గారు వేణు గారు నన్ను ఆ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆవిడ నన్ను వదలలేదు, చేపట్టుకున్నారు. ఇప్పటివరకు కూడా ఎప్పటికీ కూడా ముట్టకెళ్ళేస్తున్నారు, తిడుతున్నారు, పట్టుకుంటున్నారు, కానీ ప్రేమతో కొడుకులాగా ఆదరించి చేస్తున్నారు. ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పకపోతే నాకు అవుతాయి, ఇంకో సినిమా చేయరు నాతోని. ఆవిడ ఫస్ట్ డే నుంచి మొత్తం ఫిల్మ్ యాక్టర్స్ అందరిలో, లేకపోతే నాతో పాటు జర్నీ చేసే అందరిలో కూడా ఆవిడ ఒక్కళ్ళే పాజిటివ్గా ఉన్నారు. సెకండ్ డే షూటింగ్లో చెప్పారు నాకు, యువర్ అన్ యాక్టర్, యూ యాక్టెడ్ వెల్, ప్లీజ్ డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్, భయపడద్దు, మీరు బాగా చేస్తున్నారు. నేను ఎంతోమంది యాక్టర్లను, కొత్త యాక్టర్లను చూశాను, మీరైతే అసలు కొత్త యాక్టర్ అనేది విషయం ఎక్కడ చెప్పక్కర్లేదు కూడా, మీకు ఒక్కరు కూడా మీరు కొత్త యాక్టర్ని అండర్ చూడండి అని ఆవిడ చెప్పారు. కరెక్ట్గా అలాగే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీరోయిన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో తెలుసుకొని వచ్చానండి ఇక్కడ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోయిన్ రాదన్నారు. సో హీరోయిన్నే రాని నేను హీరోయిన్తో బిగిన్ చేసి జర్నీ ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే ఆవిడ మంచిదనమే అది. సక్సెస్ మీట్ వరకు అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయరంట, ఈవెంట్ అటెండ్ అవ్వరంట, ప్రతిదానికి ఏవో అడుగుతారంట, కండిషన్స్ ఉంటాయంట, క్యారవాన్ అడుగుతారంట, ఏవేవో అడుగుతారంట. ఏ ఒక్కటి కూడా అడగలేదు ఆవిడ నాకు. ఎలాగో అది అంటే మరి అంతే, నా ఫేస్ వాల్యూనో లేదా నా అదృష్టమో, లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చానో, లేకపోతే ఏంటో తెలియదు అది ఏంటో. సో నాకు సంకల్ప బలము, నా పట్టుదల కూడా చూసి ఆవిడ చాలా మెచ్చుకుంటున్నారు. నాకు ఫ్లైట్ ఉందంట, అది చాలా చిన్న ఫ్లైట్ అది. నేను ఇంక మా గురువు తప్ప ఎవరు ఎక్కలేము, అది బరువు ఎగరదు అది. పాపం వీళ్ళు ఎవరో ఎక్కువ కనుక అది ఎగరదు. సో నేను ఆమె పైలట్ అని చెప్పడానికి ఆవిడ చెప్తున్నారు. సో నాకున్న రెండు అలవాట్లు, వృత్తి ప్రవృత్తి అంటారు కదా, నేను వృత్తిగా నేను ఐటీ ప్రొఫెషనల్, ఐటీ ఆర్కిటెక్ట్ని. నా ప్రవృత్తి సినిమాలు, విమానాలు. సో ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ నేను విమానాలు నడుపుకొని వెళ్ళిపోతాను. నా ప్యాషన్ మిస్ అవుతున్నాను, నా ప్లేన్ నేను యాక్చువల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న మా టీము, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ కథను తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, ఈ కథలో చెప్పిన ఆయన అంశాలన్నీ కూడా నా జీవితంలో జరగడం, ఎన్ని రకాలుగా కోయించడం జరిగింది. అమెరికాలో మా మిత్రులు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మా సినిమా ఆడుతుంది అక్కడ హౌస్ఫుల్గా, అన్బిలీవబుల్గా ఉంది. మా ఊర్లో హిరమండలంలో అందరూ కూడా ఒక్క రోజులో 1585 మంది చూశారంట. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక సినిమాని అంతమంది రావడం ఏంటి, కింద కూర్చొని చూడడం ఏంటి, ఇదేదో నాకు ఇది మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి నేను సక్సెస్ మీట్ రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ.